Before we go for worship, shall we turn to Psalm 100, please? మనం ఆరాధనలో ప్రవేశించే దానికి మునుపు కీర్తన 100 We'll read the whole psalm alternately. మార్చి కీర్తన అంతా చదువుకుంటాం. Psalm 100, and we'll read the whole psalm alternately. కీర్తన 100 ఈ కీర్తన అంతా కూడా మార్చి మనం చదువుకుంటున్నాం. Make a joyful noise unto the Lord, all ye lands. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. Know ye that the Lord, he is God. It is he that hath made us, and not we ourselves. We are his people, and the sheep of his pasture. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. For the Lord is good, his mercy is everlasting, and his truth endureth to all generations. Shall we pray? ప్రార్థించుకుందాం. Our loving heavenly Father, ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, our gracious and merciful God, కృపా కనికరములు కలిగిన మా దేవా, our God of salvation, మా రక్షణకర్త అయినటువంటి తండ్రి, in the holy and highly exalted name of our Lord and Savior Jesus Christ, we fall prostrate before thee, worshiping thee. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ యొక్క సన్నిధి ముందు సాగిలపడి మిమ్మల్ని పూజిస్తున్నాం. Thou art alone worthy of all our praise and worship. మా స్తుతులకు ఆరాధనకు మీరు మాత్రమే యోగ్యుడై ఉంటున్నారు. There is no God, there is none else except you. మీరు తప్ప వేరొక ఎవరు కూడా దీనికి యోగ్యులు లేరు. Lord, we thank and praise thee for gathering us as your people around the Lord's table this Lord's day to worship thee. ప్రభు దినమున మిమ్మల్ని ఆరాధించినట్లు ప్రభు బల చుట్టూరు మమ్మలను సమావేశపరిచినందుకే మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుకుంటున్నాం. Lord, we pray thou wouldst bless thy word which we have read just now. ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగము మా కొరకు మీరే ఆశీర్వదిస్తురండి. Speak to us and prepare our hearts so that we may offer unto thee the worship which is acceptable to thee. ప్రభు మీరే మాతో మాట్లాడండి, మీకు అంగీకారమైనటువంటి ఆరాధన తెచ్చినట్లు మీరే మాకు సహాయపడుతురండి. We commit ourselves into your hands. మమ్మలను మీ యొక్క హస్తములో పెట్టుకుంటున్నాం. Remember me, unworthy servant, Lord, who is full of weaknesses and failures. ఎన్నో బలహీనతలు, తప్పిదములు, లోటుపాట్లు కలిగినటువంటి అయోగ్యునైనటువంటి నన్ను మీరు ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకునండి. I am not worthy to stand before your people. మీ ప్రజల ముందు నిలబడడానికి ఎటువంటి యోగ్యత లేనటువంటి వాడను. Lord, we pray that thou touch my tongue, touch my throat, so that, Lord, the words which are of eternal value may flow through me. ప్రభు నా ద్వారా నిత్యమైనటువంటి జీవపు మాటలు వెళ్ళగలిగినట్లు నా యొక్క పెదవులను, నా నాలుకను, నా గొంతును మీరే తాకమని ప్రార్థిస్తున్నాను. By faith we come under the sprinkling of the precious blood. విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని మేము తెచ్చుకుంటున్నాం. In the holy and precious name of our Lord and Savior Jesus Christ we pray. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైనటువంటి నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Psalm 100. కీర్తన 100. The first two verses, they speak of how we have to come to the Lord with a joyful noise and serve the Lord with gladness and come before the presence with singing. ఈ మొట్టమొదటి 2 వచనాల్లో దేవుని సన్నిధికి మనం ఎలా రావాలి, ఉత్సాహధ్వని చేయుచు సంతోషముతో ఉత్సాహ గానముతో ఆయన సన్నిధికి ఎలా రావాలనేది ఇక్కడ చెప్పబడింది. And here joyful noise, we have to come with joyful noise. ఉత్సాహ గానముతో యెహోవా సన్నిధికి మనం రావాలి. In the second verse, in Telugu it is very nice, ఉత్సాహంతో రావాలి. ఉత్సాహముతో తెలుగులో 2వ వచనంలో ఉంది. And these two verses are probably, it is mistaken by many. ఈ 2 వచనాలు చాలా మంది దీన్ని తప్పు విధానంలో అర్థం చేసుకున్నారు. And that's the reason why we see that many so-called worship services are filled with noise and so much of display of flesh. కాబట్టి చాలాసార్లు కొన్ని చోట్ల ఆరాధన కూడికలు చూస్తే వారు ఎంతో శబ్దం చేయొచ్చు, పెద్ద పెద్ద వాయిద్యములు వాయించి గొప్ప శబ్దంతో అనుకుంటూ వారు వేరే విధానంలో ఆరాధన చేస్తున్నారు. శరీరాన్ని గణపరుస్తూ వారు చేస్తున్నారు, కనిపిస్తూ ఉంటారు. వారు ఆ రీతిగా ఆరాధన చేస్తుంటారు. So, but what the Lord wants, the worship is something different. అయితే ప్రభువు కోరుతున్నటువంటి ఆరాధన పూర్తిగా భిన్నమైనటువంటిది. We read in the very familiar chapter, that is John's Gospel chapter 4. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకి ఎంతో పరిచయమైనటువంటి లేఖన భాగము. And here the Samaritan woman is telling the Lord how to worship. సమరయ స్త్రీ ప్రభువును అడుగుతున్నారు ఆరాధించుట ఎలాగని. Please see how she says that in this mountain we have to worship. Verse 20. Our fathers worshipped in this mountain, and ye say that in Jerusalem is the place where men ought to worship. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని
ఆరాధింపవలసినటువంటి స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా. So people have different understanding about worship. ఈ ఆరాధన గురించి ప్రజలు రకరకాలైనటువంటి They think అభిప్రాయాలు that కలిగినారు. in a particular place we have to offer worship. పలానా చోటనే మనం ఆరాధన కొరకు కూడుకోవాలి, In a particular style we have to worship. ప్రత్యేకమైనటువంటి శైలిలోనే మనం ఆరాధించాలి, We have to make noise and we have to lot of gesticulations in our flesh. మన శరీర రీతిగా గొప్ప శబ్దము చేస్తూ ఆ రీతిగా చేస్తూ ఆరాధించాలని అనేక మంది అనుకుంటున్నారు. శరీరాన్ని చలనాలు చూపించాలి. ఆ విధంగా. And people from outside they think, oh, what a great devotion they have. బయట చూసినటువంటి ప్రజలు ఎంత భక్తి పరులండి Oh, వీళ్ళు how అనుకుంటారు. much with devotion they are worshipping. ఎంత భక్తితో వారు ఆరాధిస్తున్నారని అనుకుంటారు. But that is not the worship which the Lord is looking for. ప్రభు చూస్తున్నటువంటి ఆరాధన అటువంటిది కాదు. The Lord Jesus Christ says, ప్రభు చెప్తున్నారు. please see, and verse, sorry, I think I'm missing that verse. Verse 23, please. 23వ వచనం. But the hour cometh, and now is, when the true worshippers shall worship the Father in spirit and in truth, for the Father seeketh such to worship him. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుతున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. We may think that our worship should be in such a particular fashion. మనము ఈ ఆరాధన ప్రత్యేకమైనటువంటి ఒక శైలిలో ఉండాలని అనుకుని రాదు. We think, అనుకుంటాం అట్లా. and that is how we make our own thoughts. కాబట్టి మన సొంత తలంపులు కొన్ని పెట్టుకుంటాం. We have to worship in such particular style. ఈ విధానంలో మనం ఆరాధించాలి కదా. But that may be good for you. అది నీకు మేలు కావచ్చు. But you may think that it is good for others. ఇతరులకు ఇది మేలుకరం కదా అనుకోవచ్చు. And others may think also that you are doing good. ఇతరులు నిన్ను చూసి నువ్వు చేస్తున్న ఆరాధనను బట్టి వారు కూడా మంచిగా ఉందనుకోవచ్చు. But one thing the Lord is looking for. అయితే ప్రభు చూస్తున్నటువంటిది ఒకటి ఉంది. He wants his people to worship in a particular way. ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో తన ప్రజలైన వారు ఆయనను ఆరాధించాలని ప్రభు కోరుతున్నాడు. And the Lord is looking for such people. అటువంటి వారి కొరకు ప్రభు వెతుకుతున్నారు. Father is seeking such to worship him. అటువంటి వారు ఆరాధించాలని ప్రభు వెతుకుచున్నారు. There is a particular way in which the Lord is desiring to be worshipped. ఒక విధానంలో ప్రత్యేకమైనటువంటి విధానంలో ప్రభువును ఆరాధించాలని ప్రభు కోరుతున్నాడు. So what is that worship which the Lord wants from us? మన నుంచి ప్రభు కోరుతున్నది, ఆశిస్తున్నటువంటి ఆరాధన ఎటువంటి విధానమైన ఆరాధన? We have to put away all our own thoughts about worship. ఆరాధన గురించి మన సొంత తలంపులు ఆలోచనలన్నీ పక్కన పెట్టేయాలి. We have come back to the worship to the scriptures. మనం లేఖన భాగం దగ్గర రావాలి. And see what worship is acceptable to the Lord. ప్రభువుకు అంగీకారమైనటువంటి ఆరాధన ఏమున్నదో ఆ వైపు దృష్టి పెట్టాలి. Such the Lord is looking for to worship him. అటువంటి ఆరాధన కావాలని ప్రభు వెతుకుచున్నాడు. Those who worship him in truth and in spirit. ఎందరైతే ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధిస్తారో The Lord is looking for such people. అటువంటి వారి కొరకు ప్రభు వెతుకుచున్నారు. Those who will worship him in truth and in spirit. ఎందరైతే ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధిస్తారో అట్టి వారి కొరకు. So in order to worship him, first thing is we have to realize who the Lord is. మొట్టమొదటిగా మనం ప్రభువుని ఆరాధించాలంటే ప్రభువు ఎవరో ఏమై ఉన్నారో తెలుసుకోవాలి. Please see in the 1 Peter పేతురు రాసిన మొదటి పత్రిక chapter 1. మొదటి అధ్యాయము. 1 Peter chapter 1 పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము and verse 16. 16వ వచనం. Because it is written, be ye holy, for I am holy. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైండుడి. Apostle Peter is quoting from Leviticus chapter 4, chapter 11. లేవి కాండము 11వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతి అపోస్తలుడైన పేతురు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. There the Lord is speaking to his people. అక్కడ ప్రజలతో వారి ప్రభు మాట్లాడారు. In their wilderness journey, వారి అరణ్య ప్రయాణంలో they are coming in contact with various people, heathen people. వారు అన్య జనుల మధ్యలో నుంచి ప్రయాణం చేస్తూ అనేక మందితో వారి మధ్య వెళుతున్నారు. Ungodly people and idol worshippers. ఆ విగ్రహారాధికులు, భక్తిహీనులు వారి మధ్య నుంచి వెళుతున్నారు. And there is so much of impurity around. వారి చుట్టుపక్కల అంతా కూడా ఎంతో ఎంతో చెడుగు ఉంది. So the Lord is warning them. కాబట్టి ప్రభు వారికి అక్కడ హెచ్చరించారు. That you should not
get involved in those things. మీరు వాటిలో పాలు పొందరాదని తన ప్రజలైన వారితో హెచ్చరించారు. You must be holy as I am holy. నేను పరిశుద్ధుడినైన ప్రకారము మీరును పరిశుద్ధులైండుడి. So you must recognize his holiness. దేవుని యొక్క పరిశుద్ధతను మనం గుర్తించాలి. He is a holy God. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. In Habakkuk chapter 1 verse 13, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనములో we see that he has got purer eyes than to behold iniquity. ఆయన దోషము చూడకుండానట్లు ఆయన కన్నులు ఎంతో పవిత్రములై ఉన్నాయి. He is a holy God. ఆయన పవిత్రుడైన దేవుడు. That is what we have to recognize. అది మనం గుర్తించాలి. So not our devotion, how devoted we are, how we close eyes and don't even look at the next person sitting beside and then worshiping. That is not what God is looking for. మనం ఎంత భక్తిగా ఉంటున్నామో మన కళ్ళు మూసుకొని అసలు చుట్టుపక్కల ఎవరున్నారో కూడా చూడకుండా ప్రభు వైపు చూస్తున్నాం, ఇవన్నీ కాదు. భక్తిలో లీనమైపోయినాం, భక్తిలో లీనమైపోయినాం, ఇవన్నీ కాదు. Not that. It is good if you are like that. నీవు అలా ఉంటే అది మంచిదే. But you have to recognize his holiness. అయితే దేవుని పరిశుద్ధతను నీవు గ్రహించిన వాడవై ఉండాలి. Whether he is able to look at me, ఆయన నా వైపు తన కను దృష్టితో చూడగలుగుతున్నారా? he has purer eyes than to behold iniquity. ఆయన దోషం చూడకున్నట్లు, అపవిత్ర చూడకున్నట్లు ఆయన కన్నులు పవిత్రమైనవి ఉన్నాయి. If there is iniquity in you, మనలో కనుక ఏదైనా దోషం ఉంటే, however devotion you may show, నీవు ఎంత భక్తిని కనపరిచినప్పటికీ, then he will not look at you. దేవుడు తన కను దృష్టితో నిన్ను చూడరు. He cannot accept it. ఆయన దాన్ని అంగీకరించలేరు. Be holy, for I am holy. నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధుడైనడి. He is a holy God. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. Please see Psalms కీర్తనలు chapter 2. 2వ అధ్యాయం. No doubt we have to come with singing and joyfulness. మనము సంతోష గానములతో ఆనంద కీర్తనలతో ప్రభు సన్నిధికి రావాలి, అందులో సందేహం లేదు. But at the same time we have to come before him with fear and trembling. భయముతోను వణుకుతోను ఆయన సన్నిధిలో మీరు ప్రవేశించాలి. Chapter 2 కీర్తన 2 and verse 11. 11వ వచనం. Serve the Lord with fear and rejoice with trembling. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. You have to gada no brother. Oh, wonderful. You have to come before him with trembling. భయముతోను గడగడ వణుకుచు ప్రభు సన్నిధికి రావాలి. Why? ఎందుకొరకు? Because he is a holy God. ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనుక. And how can I stand before him? ఆయన ముందు నేను ఎలా నిలుచోగలను? He is a terrible God. ఆయన ఎంతో భీకరుడైన దేవుడు. But yet ఆయనను the same God, అదే ప్రభు, he receives us. మనలను స్వీకరిస్తున్నారు. He receives us. ఆయన మనల్ని స్వీకరిస్తున్నారు. We see in the wilderness journey of children of Israel, ఇశ్రాయేలు ప్రజలు వారి అరణ్య ప్రయాణంలో we see that they were fear, they saw the Lord and his glory. ప్రభు యొక్క మహిమను వారు చూశారు. Please see chapter 12 Hebrews. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం verse 19 19వ వచనం and verse 20 also 19 20 కూడా and 21. 19 20 21. And the sound of a trumpet and the voice of words, which voice they that heard entreated that the word should not be spoken to them any more, for they could not endure that which was commanded. And if so much as a beast touch the mountain, it shall be stoned or thrust through with a dart. And so terrible was the sight that Moses said, I exceedingly fear and quake. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు. బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకినీడలా రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానను. The children of Israel, they saw the Lord descending on Mount Sinai. సీనాయి పర్వతం మీద ప్రభు ఆసీనుడైనట ఆరోహణమవుట వీరు చూశారు. Oh, they saw the lightnings and thunderings. అక్కడ ఎన్నో ఉరుములు మెరుపులు వీరు చూశారు. The sound of the trumpet. వారు బూరధ్వని విన్నారు. Oh, it's a terrible sight. అది ఎంతో మిక్కిలి భయంకరమైనటువంటి దృశ్యం. The children of Israel, they feared and trembled. ఇశ్రాయేలు ప్రజలు భయముతో వణికిపోయారు. And even Moses was also afraid. మోషే కూడా ఆ దర్శనమునకు ఎంతో భయపడ్డారు. He says, I fear and quake exceedingly. నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానని మోషే చెప్తున్నారు. Oh beloved, we are coming to that God.
మనము ఇటువంటి ప్రభు దగ్గరికి వచ్చినాం. He's a holy God. ఆయన పరిశుద్ధుడైనటువంటి తండ్రి. He's a glorious God. ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు. He's a very wonderful God. ఆయన అద్భుతకరమైనటువంటి దేవుడు. In 1 Timothy chapter 6 we read. మొదటి తిమోతి 6వ అధ్యాయం And verse 16. 16వ వచనం. Who only hath immortality, dwelling in the light, which no man can approach unto, whom no man hath seen, nor can see, to whom be honor and power and everlasting Amen. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడైనాడు. మనుషుల్లో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరుడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. He is a holy God. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. He is a God who dwelleth in light, ఆయన మిక్కిలి తేజస్సులో నివసిస్తున్నటువంటి వాడు. which no man can approach unto. ఏ మనుష్యుడు ప్రవేశించలేనటువంటి However తేజస్సు. great he is, అతడు ఎంత గొప్పవాడైనప్పటికీ he cannot approach. దేవుని యొక్క తేజస్సును, ఆయన వెలుగును ఏ మనుషుడు సమీపించలేడు. He is a glorious God. ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు. We are coming to such a God. అటువంటి దేవుని దగ్గరికి మనం వచ్చినాం. And that's why the psalmist says we have to come before him with fear and trembling. అందుకే కీర్తనకాడు రాస్తూ భయముతోను వణుకుతూ గడగడ వణుకుతూ దేవుని సన్నిధికి రండి. We have no worthiness of our own. మన స్వయంగా దేవుని యొద్దకు రావడానికి ఎటువంటి యోగ్యత లేనటువంటి వారు. Please see in Hebrews chapter 12. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో Verse 18. 18వ వచనం. For ye are not come unto the mount that might be touched, and that burned with fire, nor unto blackness and darkness and tempest. స్పృశించి తెలుసుకొనదగినట్టియు మండుచున్నట్టియు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకు తుఫానుకునకు మీరు వచ్చి ఉండలేదు. He is the same Lord. అదే ప్రభు. He is the same God. అదే దేవుడు. But now we have received mercy. అయితే ఇప్పుడు మనం కనికరమును పొందుకుని ఉన్నాం. And that's why he says we have not come to that mountain. మనము అటు ఆ సీనాయి కొండ దగ్గరికి మనం రాలేదు అని దేవుడు చెప్తున్నాడు. But where we have come? అయితే మనం ఎక్కడికి వచ్చినాం? Please see verse 22. 22వ వచనం But ye చూడండి. are come unto Mount Zion, and unto the city of the living God, the heavenly Jerusalem, to innumerable company of angels. 22వ వచనంలో ఇప్పుడైతే సియోనును కొండకును జీవము కలిగిన దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును We have obtained mercy. మనము కనికరమును పొందుకుని ఉన్నాము. We have come to Mount Zion where there is mercy and reception. కనికరము ఉన్నటువంటి ఈ సియోను కొండ యొద్దకు మనం వచ్చి ఉన్నాము. Where God calls us, or he bids us or invites us. ప్రభువు మనల్ని పిలుస్తూ మనకు ఆహ్వానం పలుకుతూ తన యొద్దకు రమ్మంటున్నటువంటి స్థలమునకు వచ్చి ఉన్నాం. We have come to that place. మనం అటువంటి స్థలానికి వచ్చి ఉన్నాం. How? ఎలా వచ్చాం? Not because of our works. మనం చేసిన క్రియలను బట్టి కాదు. Not because of our devotion. మనకున్నటువంటి భక్తిని బట్టి కాదు. Not because of our righteousness. మన నీతిని బట్టి కాదు. But because he has accepted us in his beloved. ఆయన ప్రియనియందు మనలను అంగీకరించాడు గనుక The wrath of God has turned away from us. దేవుని యొక్క ఉగ్రత మన నుంచి తిప్పివేయబడింది. The sin which brings fear in our heart is taken away. మన జీవితాల్లో భయము తీసుకొస్తున్నటువంటి పాపము తొలగించబడింది. The blood of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు రక్తము. Oh, we come to Mount Zion. మనము ఇట్టి సియోను పర్వతం యొద్దకు వచ్చినాం. Remember, he is the same holy God. ఆయన గుర్తుపెట్టుకోండి, అదే పరిశుద్ధతలో ఉన్నటువంటి ప్రభువు. He is the same glorious God. అదే మహిమతో నిండుకొని ఉన్నటువంటి ప్రభువు. But he accepts us, he receives us, and he bids us to come to him. ఆయన యొద్దకు రావడానికి మన ఆహ్వానం పలుకుతున్నారు. ఆయన మనల్ని అంగీకరిస్తున్నారు, స్వీకరిస్తున్నారు. Because we are people who have obtained mercy. ఎందుకంటే మనం కనికరింపబడినటువంటి జనాంగము. Only they can worship him. అట్టి వారు మాత్రమే ప్రభువుని ఆరాధించగలరు. Have you obtained mercy? నీవు కనికరం పొందుకున్నావా? Have you come into that wonderful grace which saves? నిన్ను రక్షించేటువంటి ఆ స్థలమునకు నువ్వు వచ్చి ఉన్నావా? ఆ కృపలోనికి వచ్చినవి. ఆ కృపలోనికి నువ్వు వచ్చి ఉన్నావా? Have you come? నీవు వచ్చి ఉన్నావా? Many people, they have not come into that grace, but still they think that they are worshiping God. కృపల అనేటువంటి స్థలములోనికి రాకుండానే వారు అనేకులు ఆరాధిస్తుంటారు. Oh beloved, without coming into this grace, you cannot worship him, which is acceptable to him. You may worship him, but it will not be accepted. ఈ కృప అనేటువంటి స్థలములోనికి రాకుండా ఒకవేళ నువ్వు ఆరాధిస్తున్నావేమో, అట్టి ఆరాధన ప్రభువుకు అంగీకారయోగ్యంగా ఉండదు.
Because the fear of God is not there in your heart. ఎందుకంటే నీ హృదయంలో దేవుని గురించినటువంటి భయం లేదు. So first we have to recognize who He is. He's a holy God and He's a glorious God. మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడని, మహిమ కలిగినటువంటి దేవుడని గుర్తించి ఆయన సన్నిధికి రావాలి. Secondly, we have to realize that He is our creator God. రెండవది మన సృష్టికర్త అయినటువంటి దేవుడు అనేటువంటి గ్రహింపులోనికి రావాలి. Please see Psalm 100. కీర్తన 100. Know ye that the Lord He is God. It is He that made us and not we ourselves. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. He is our God. ఆయనే మన దేవుడైనాడు. He has made us. ఆయనే మనలను సృజించాడు. He is the one who has formed us. ఆయనే మనకు రూపునిచ్చిన వాడు. And when Daniel comes before Belshazzar, the king, రాజు ముందు దానియేలు తేబడినప్పుడు he says, in whose hands your breath is. ఎవని చేతిలో నీ నాసికారంధ్రం నీ ఊపిరుందో, నీ ఊపిరి ఉన్నదో, our breath is in His hands. మన ఊపిరి ఆయన చేతుల్లో ఉన్నది. He has made us. ఆయనే మనల్ని సృజించెను. He is our creator God. మన సృష్టికర్త అయినటువంటి దేవుడు. And our breath is in His hands. మన ఊపిరి ఆయన హస్తములో ఉంది. When He holds it, we are not there. ఆయన బిగబెట్టగా మనం ఇక లేనటువంటి వారం అయిపోతాం. He is our creator God. ఆయన మన సృష్టికర్త అయినటువంటి దేవుడు. We are not of ourselves, beloved. We did not come out or we came into existence on our own. మనం స్వయంగా మనంతట మనమే ఈ లోకంలోనికి వచ్చినటువంటి వారం కాదు, ఉద్భవించిన వారు కాదు. He's our creator. ఆయనే మన సృష్టికర్త. And how wonderfully He has created us. ఎంత అద్భుతకరంగా దేవుడు మనల్ని సృష్టించారు. How wonderfully He has made us. ఎంత అద్భుతంగా మనల్ని చేసి ఉన్నాడు. And all the environment around us is made by Him. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా దేవుడు చేసిందే. All the things which we enjoy are from Him. మనం అనుభవిస్తున్న ఈ వాతావరణం ఇదంతా కూడా దేవుని నుంచి కలిగినదే. Please see in James. యాకోబు పత్రిక chapter 1. మొదటి అధ్యాయము. James chapter 1. Verse 17. 17వ వచనం. Every good gift and every perfect gift is from above and cometh down from the Father of lights, with whom is no variableness, neither shadow of turning. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. He's our creator. He has made us. ఆయన మన సృష్టికర్త. ఆయన మనలను కలుగజేసెను. And He has given every good gift. ఆయన ప్రతి మంచి ఈవుని మనకు అనుగ్రహించెను. He has given you good health. మంచి ఆరోగ్యం ఇచ్చారు. He has given you good job. మంచి ఉద్యోగం ఇచ్చారు. He has given you good family. మంచి కుటుంబాన్ని ఇచ్చారు. He has given you good environment. మంచి వాతావరణంలో నేను ఉంచారు. All around you which is good is given by Him. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి మేలు మంచిదంతా కూడా దేవుని ద్వారా అనుగ్రహించబడిందే. Every good gift is from Him. శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవియు దేవుని నుంచే కలుగుతుంది. Whatever you have, it is from God. నీకు కలిగి ఉన్నది ఏదైనాను అది దేవుని నుంచి నీకు కలిగిందే. Whether it is your job or whether it is your qualifications. నీకున్నటువంటి విద్యార్హతలైనను, నీకున్న ఉద్యోగమైన ఏదైనాను, or your prosperity or your poverty. నీకున్నటువంటి దరిద్రత అయినను, నీకున్నటువంటి ఉన్నత దశ అయినను, everything is from Him. అన్నీ కూడా ప్రభువు నుంచే. He's given it to you. ఆయనే నీకు ఇచ్చెను. He's the giver of all good gifts. శ్రేష్టమైన ప్రతి ఈవిని అనుగ్రహించు ప్రభువు. Oh, and that's the reason why, beloved, we have to worship Him. అందుకొరకే ప్రభువుని మనం ఆరాధించాలి. Lord, you are my creator. You have made me. నీవే గొప్ప బలమైనటువంటి దేవుడవు, నన్ను సృష్టించిన వాడవని. And you have given me everything for me to enjoy freely. నేను ఎంతో ఉచితముగా వీటన్నిటిని అనుభవించడానికి సమస్తమును అనుగ్రహించిన వాడవు నీవే. If I am able to sit down on the floor, నేను నేల మీద కూర్చోవాలి అంటే, because some of us cannot sit on the floor. కొందరైతే కూర్చోలేకపోతున్నారు. It is He who has given you that strength. అటువంటి శక్తిని నీకు కూర్చోవడానికి ఇచ్చినటువంటి శక్తి కూడా దేవుడిదే. And everything what you have is from the Lord. నీకు కలిగి ఉన్నవన్నీ కూడా దేవుని యొద్ద నుంచి కలిగినవే. He has formed us. He has created us. ఆయన మనలను రూపించెను, సృజించెను. He has given us. ఆయనే మనకు అనుగ్రహించెను. He is a giver of good gifts. ఆయన శ్రేష్టమైన ప్రతి ఈవియు అనుగ్రహించేటువంటి ప్రభువు.
And he has made us, verse 3, మూడో వచనములో we are his people and the sheep of his pasture. Verse 3. మూడో వచనం, కీర్తన 100 మూడో వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. We are his people. మనము ఆయన ప్రజలము, We are the sheep of his pasture. ఆయన మేపు గొర్రెలమే అంటున్నాము. In Isaiah chapter 64, we read that all we like sheep have gone astray. యెషయా గ్రంథము 64లో మనం చదువుతాం, మనమందరూ కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. We all have gone astray. మనమందరూ తప్పిపోయాం. Is it 64 only? I'm getting it out. Let me see. 53 It is 53. 53:6. 53 6 53:6. యెషయా గ్రంథము 53:6. We all have gone astray. మనమందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. But now the good shepherd, the Lord Jesus Christ, అయితే మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువారు he has brought us into his fold. ఆయన హస్తములోనికి మనలను తీసుకున్నారు. He bought us with his precious blood. ఆయన ప్రశస్తమైనటువంటి తన రక్తముతో మనల్ని కొనుక్కున్నారు. We have sold ourselves to sin. మనము పాపమునకు ఒకప్పుడు అమ్మివేయబడితిమి. We are like sheep which went astray. మనము ఈ గొర్రెల వలె త్రోవ తప్పిపోయింటిమి. We have become the possession of the enemy, Satan. మనము శత్రువుని యొక్క సొత్తైనటువంటి వారుగా ఒకప్పుడు ఉంటిమి. And Jesus had to buy you back. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను తిరిగి కొనవలసి వచ్చింది. We are sold to sin, but we had to be bought back. మనము పాపమునకు ఒకప్పుడు అమ్మివేయబడితిమి, అయితే ప్రభువు మనలను కొనవలసి వచ్చింది. And that is called the price of redemption. అదే విమోచన క్రయధనమని చెప్పబడేది. What is that? ఏమిటది? It is his own blood. అది ఆయన రక్తము. When he died on the cross of Calvary, ఆయన కలువరి శిలువ మీద ఆయన ప్రాణం పెట్టినప్పుడు, when so many stripes were laid on him, on his back, ఆయన వీపు మీద అనేకమైనటువంటి కొరడా దెబ్బలు కొట్టబడినప్పుడు, when the whole body was like a crimson robe, ఆయన శరీరం అంతా కూడా దున్ని వేయబడినప్పుడు, like a crimson robe, that is ఎర్రని బట్టలాగా చుట్టబడినట్టు, ఎర్రని బట్ట వలె ఆయన దేహం అంతా కూడా రక్తమయమైపోయినప్పుడు, and when the blood was gushing out of the nail pierced hands and legs, ఆయన చేతుల్లోనూ కాళ్ళలోనూ గుచ్చినటువంటి మేకుల్లో నుంచి రక్తము చిందించబడుతున్నప్పుడు, that blood is the price of your redemption. నీ విమోచనకు చిందించబడినటువంటి రక్తమది. We were like sheep who were going astray. మనమందరూ కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. But we were sold to sin. మనం పాపమునకు అమ్మివేయబడితిమి. But Jesus had to buy us back. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనలను తిరిగి కొనుక్కున్నారు. So he bought us with his own blood. ఆయన తన సొంత పవిత్ర రక్తముతో మనలను తిరిగి కొనుక్కున్నారు. And redemption means that we are no more for sale. విమోచన అంటే ఇక మనము పాపము కొరకు కాదు. No, we are bought and we are no more for sale. తిరిగి అమ్మబడటానికి కాదు. తిరిగి అమ్మబడడానికి కాదు. He has bought us once for all. ఇంకా ఒక్కసారిగా ఆయనే మనలను కొనుక్కున్నారు. He shed his precious blood. ఒక్కసారే పవిత్రమైన తన రక్తమును చిందించారు. And with that he has bought us. ఆ రక్తముతో మనలను కొనుక్కున్నారు. He has made us his own purchased possession. ఆయన సొత్తైనటువంటి ప్రజలుగా దేవుడు మనల్ని చేసుకున్నారు. And he has made us the sheep of his pasture. ఆయన మేపు గొర్రెలుగా మనలను ప్రభు చేసుకున్నారు. And now he leads me and feeds me. ఇప్పుడు ఆయన నన్ను నడిపించి నాకు ఆహారము దయచేవాడయ్యారు. He comforts me. ఆయన నన్ను ఆదరించువారయ్యారు. Oh, in all my trials and temptations. నా శోధనలోను పరీక్షలన్నిటిలోను, In all my sicknesses. నా రోగములన్నిటిలోను, In all the troubles which I pass through. నేను వెళుతున్నటువంటి ఇబ్బందులన్నిటిలోను He is the one who comforts me. నన్ను ఆదరించేటువంటి వారు ఆయనే. When I go astray, నేను తప్పిపోయినప్పుడు he chastens me with love. ఆయన ప్రేమతో నన్ను శిక్షణలో పెట్టువారన్నారు. Oh, what a wonderful psalm is that 23rd psalm. ఎంత చక్కని కీర్తన 23. He maketh me to lie down beside the still waters. నీటి జలముల యొద్ద ఆయన నన్ను పరుండు చేసెను. And he leads me and guides me. ఆయన నన్ను నడిపించు వాడైనారు. Though I walk through the valley of the shadow of death, I will fear no evil. నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను. Because I am the sheep of his pasture. ఎందుకంటే నేను ఆయన మేపు గొర్రెనైనాను. Oh, what a wonderful transformation
He brings in our life. మన జీవితంలో ఎంత గొప్ప మార్పు ప్రభు తీసుకొచ్చింది. We are not like the worldly people who are overtaken by troubles and other afflictions or sicknesses. ఎప్పుడు ఇబ్బందులు, రోగములు, శ్రమలతో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి ప్రజల వంటి వారు మనం కాదు. దాంతో కొట్టుకుని పోయిన వాళ్ళం కాగలేదు. అలాగా కొట్టుకొని పోయేటువంటి వారం కూడా కాదు. But we have a hope. We have an anchor. మనకు ఒక లంగరు ఉన్నది, ఒక నిరీక్షణ ఉన్నది. The Lord is my shepherd. మన ప్రభు మనకు కాపరి అన్నారు. And I am the sheep of his pasture. ఆయన మేపు గొర్రెలమై మనం Oh, ఉంటున్నాం. he takes care of me. ఆయన మన ఎడల చింతించువాడన్నాడు. It's I think it's in Ezekiel chapter 43, I think, about the sheep. The one which are not able to walk, he lifts them up. హెచ్కేల్ గ్రంథము బహుశా 43 అధ్యాయంలో I don't remember it, please. నడవలేనటువంటి బలహీనమైనటువంటి గొర్రెను ఆయన తన చేతులతో ఎత్తుకుని నడిపించాడు. And he gently leads the little ones. చిన్న నడవలేనటువంటి చిన్న గొర్రెలను ఆయన చేయపట్టి నడిపించును. And the sick he will lift up. ఆయన రోగము కలిగిన వాటిని తన మీద పెట్టుకుని వెళ్ళును. Oh, what a comfort it is. ఎంత గొప్ప ఆదరణ మాట అది. Beloved, this is an experience. ప్రియులారా, మన అనుభవం ఇట్లా ఉండాలి. And with that we worship him for what he is to us. ఆయన నిజముగా మనకు ఏమైనాడో అట్టి అనుభవంతో మనం ప్రభువుని ఆరాధించాలి. Firstly, he is a holy God. We must remember that. We have to come with fear and trembling. మనము ఆయన పరిశుద్ధుడైనారని గ్రహించి ఆయన సన్నిధికి గడగడ వణుకుచు భయముతో రావలను. And he is a glorious God. ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు. How can I come? ఎలా వెళ్ళగలను? How can I come before this glorious God? ఇంత మహిమ కలిగినటువంటి దేవుని సన్నిధికి ఎలా వెళ్ళగలను? So examine ourselves, cleanse ourselves, wash ourselves. కాబట్టి మనల్ని మనం పరీక్ష చేసుకుని శుద్ధీకరించుకుని పరిశుద్ధపరచుకోవాలి. He is our creator God. ఆయన మన సృష్టికర్త అయినటువంటి ప్రభు. He has made us. ఆయనే మనల్ని చేసెను. He has formed us. ఆయనే మనల్ని రూపించెను. And he has given us every good gift. ప్రతి శ్రేష్టమైనటువంటి ఈవి అనుగ్రహించాడు. Everything what you have is from the Lord. నీవు కలిగి ఉన్నవన్నీ కూడా దేవుని నుంచి కలిగినవే. It is not of your own. మనంతట మనం చేసినవి కాదు. It is from him. దేవుని నుంచి కలిగినవి. We are sheep of his pasture. ఆయన మేపు గొర్రెలమై ఉంటున్నాం. Once I was going astray. ఒకప్పుడు నేను తప్పిపోయి తిరుగుతుంటిని. I was in sin. పాపములో ఉంటిని. I was sold to sin. నేను పాపమునకు అమ్మివేయబడితిని. But the great shepherd, he paid the price for me. గొప్ప కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు క్రయం చెల్లించారు. He, with his own precious blood, he has brought me back. ఆయన ప్రశస్తమైన తన సొంత రక్తము చేత తిరిగి నన్ను కొనుక్కున్నారు. He has brought me into his fold. ఆయన హస్తములోనికి నన్ను తీసుకొచ్చారు. And he has made me sheep of his pasture. ఆయన మేపు గొర్రెగా నన్ను చేసుకున్నారు. Oh, now he comforts me. ఆయన నన్ను ఇప్పుడు ఆదరిస్తున్నారు. In all my trials and temptations. నా శోధనలోను In all పరీక్షలన్నిటిలో, my sicknesses. In రోగములన్నిటిలో, all my troubles. నాకున్న Oh, ఇబ్బందులన్నిటిలో he is my hope and stay. ఆయన నా నిరీక్షణ ఉన్నటువంటి వారు. And with that true heart, we come before him, worshiping him. అటువంటి నిజమైనటువంటి హృదయంతో ప్రభు సన్నిధికి మనం ఆరాధించడానికి వెళ్దాం.